హాయ్ ఫ్రెండ్స్, సర్వం శక్తిమయం 2023లో ఆహాలో రిలీజ్ అయిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మనం చాలా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాం. అందులో కొన్ని క్రైమ్, కొన్ని సెక్స్, కొన్ని కామెడీ, కొన్ని యాక్షన్, ఇలా రకరకాల జానర్స్లో వస్తాయి. ఈ సర్వం శక్తిమయం హిందూ జానర్కి చెందింది. అంటే హిందూ మతం యొక్క గొప్పతనం, దేవాలయాల యొక్క గొప్పతనాన్ని చక్కగా చాటుతుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని మన తెలుగు వాళ్ళైన BVS రవి, ప్రదీప్ మద్దాలి తెరకెక్కించడం విశేషం. కథ విషయానికి వస్తే, మాధవ్ చేసిన వ్యాపారాలన్నింటిలోనూ ఫెయిల్ అయి 50 లక్షల అప్పు కోసం ఓ స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. అతను నీకు డబ్బు కావాలా, సలహా కావాలా అని అడుగుతాడు. సలహా కావాలంటాడు. కుటుంబంతో శక్తి పీఠాలన్నింటినీ దర్శించుకోమని సలహా ఇస్తాడు. మాధవ్ స్నేహితుడి సలహా పాటించి గొడవ పడుతున్న భార్యతో, ఇష్టం లేని కూతురుతో, ఇష్టపడే కొడుకుతో ప్రయాణం మొదలు పెడతాడు. పిఠాపురం నుంచి కాశ్మీర్ వరకు 18 శక్తి పీఠాలని దర్శించుకోవడానికి మాధవ్ కుటుంబం బయలుదేరుతుంది. మధ్యలో రంజిత్ సోని అనే ఒక రైటర్ కూడా రీసెర్చ్ కోసం శక్తి పీఠాలని దర్శించడం కోసం వస్తాడు. అయితే దేవుడే లేడు అనుకునే ఈ రంజిత్ చివరికి ఏమయ్యాడు, అప్పుల్లో ఉన్న మాధవ్ చివరికి జీవితంలో ఏం సాధించాడు అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన వెబ్ సిరీస్. హిందూ మతం యొక్క గొప్పతనం, హిందూ ఆలయాలు, అఖండ భారతం, భారతదేశం అన్ని దేశాల కన్నా ఎందుకు గొప్పది అన్నది చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. నేను అనే విషయంలో నేను ఎవరితో ఉన్నాను, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మంచి సమాధానాలు కూడా ఉంటాయి. మాధవ్ పాత్ర చుట్టూ కథ మొత్తం తిరుగుతున్నా చాలా పాత్రలు వస్తాయి. అతని భార్య రంజిత్ సోని, ఇలా చాలా పాత్రలు మనకి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రతి శక్తి పీఠాన్ని చక్కగా చూపిస్తూ, ఆ శక్తి పీఠంలో అమ్మవారి ఏ అవయవం ఉంది, దాన్ని ఎందుకు పూజిస్తున్నారు, అటువంటివన్నీ చక్కగా చూపిస్తారు. ఇది ఒక ట్రావెలర్ గైడ్ లా కూడా అనిపిస్తుంది. ఒరిజినల్ గా పిఠాపురం రియల్ లొకేషన్స్ లో చక్కగా తీశారు వెబ్ సిరీస్ ని. ఒకవైపు కుటుంబం, ఒకవైపు భక్తి, ఒకవైపు దేశం, ఒకవైపు మతం, అన్నిటి గురించి చక్కగా డిస్కస్ చేశారు ఈ వెబ్ సిరీస్ లో. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. శక్తి పీఠాలన్నిటి గురించి చాలా చక్కగా చూపిస్తాడు. సజీష్ రాజేంద్రన్ ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. కొన్ని ఏరియల్ షాట్స్ లో యాంగిల్స్ సరిగ్గా లేవు. ఇక గిరీష్ గోపాలకృష్ణన్, శాంతి పీపుల్ అందించిన మ్యూజిక్ మాత్రం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు కీచు గొంతుకులతో టూ మచ్ గా సాగదీసి ర్యాప్ సాంగ్ పాడుతున్నట్లు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ప్లే చేయడం ఈ వెబ్ సిరీస్ కి అంత గొప్పగా అనిపించదు. ఎందుకంటే ఇది డివోషనల్ వెబ్ సిరీస్. దీనికి చక్కటి మంత్రాలతో చక్కగా చేసుంటే బాగుంది. మంత్రాలని కూని రాగాలతో కలిపి పిచ్చిగా చేశారు. సుబ్బరాజు పాత్ర ఆకట్టుకుంటుంది. కొన్ని పాత్రలు వచ్చి వెళ్ళిపోతుంటే అవి కూడా ఆకట్టుకుంటాయి. మామగారి పాత్ర, ఫ్రెండ్ పాత్ర, ఇవి కూడా బాగున్నాయి అనిపిస్తుంది. ప్రతి హిందూ ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. 2023లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ్లో కూడా ఉంది. శక్తి పీఠాలు, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చక్కగా చూపించారు. BVS రవి ఇటువంటి మంచి వెబ్ సిరీస్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాయడం విశేషం, ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు. సంజయ్ సూరి మాధవ్ పాత్రలో జీవించాడు, చాలా బాగా చేశాడు. అతని భార్య పాత్రలో ప్రియమని ఓకే అనిపిస్తుంది. రంజిత్ సోని పాత్రలో సమీర్ సోని నిజంగా పాత్రకి న్యాయం చేశాడు. కూతురు పాత్రలో ఆశ్లేష, కొడుకు పాత్రలో అభయ్ ఓకే అనిపిస్తారు. కూతురు పాత్రను చూస్తే కొంచెం ఓవర్ చేస్తుంది. తల్లికి విడాకులు ఎందుకు ఇప్పించాలనుకుంటుంది, 4 తన్నాలి అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది మనకి. కొడుకు పాత్ర ఓకే అనిపిస్తుంది. ఏదైనా ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. పాత్రధారులు అందరూ వేరే లాంగ్వేజ్ మాట్లాడినా 1-2 పాత్రలు మాత్రం తెలుగు మాట్లాడడం విశేషం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?